స్వాగతం TDM 24 న్యూస్ కు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజు రోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడున్నటువంటి నీటి సరస్సులలో వ్యవసాయ ఆధారిత పంటలు దాని కింద వేసి ఆ ఉన్న చెరువులలో ఉన్నటువంటి నీటిని వాడుకుంటే రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి దయచేసి చెరువుల కింద, కుంటల కింద, డ్యాముల కింద కూడా వర్షాధారిత పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసి ఈ ఉన్న నీటిని మనం తాగడం కోసము ఉపయోగించుకుంటే, ఫస్ట్ ప్రతి మనిషికి గాలి తర్వాత నీరే ముఖ్యం కాబట్టి తాగడానికి కోసము నీరు నిల్వ ఉంచుకుంటేనే ఈ తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు గాను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం రాష్ట్రంలో జలశ్రీ కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ జలశ్రీ కార్యక్రమము ఉపాధి హామీ ద్వారా చేయబోతున్న ఈ కార్యక్రమంలో మరి ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊటికుంట, పంట కోసం పంటకుంట అని జలశ్రీ కార్యక్రమంలో ఈ 3 రకాల మరి గుంతలు, కుంటలు మరి తీస్తా ఉన్నాం. అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మరి ప్రతి ఒక్క నీటి బొట్టును ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఒడిసి పట్టేందుకు గాను ఈ జలశ్రీ కార్యక్రమం ఉపయోగపడుతుంది. తద్వారా రాబోయే కాలంలో తాగుటకు కూడా మంచినీటి ఎద్దడి లేకుండా మనం చేసుకోగలుగుతాము. కాబట్టి దయచేసి జలశ్రీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అదేవిధంగా రైతాంగానికి కూడా కోరుతా ఉన్నాం, పంట మార్పిడికి శ్రీకారం చుట్టండి. ఈ తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులలో ఆరుతడి పంటలు మాత్రమే మనకు అనువైనది కాబట్టి నష్టం జరగదు. మరి నీటితో కూడుకున్నటువంటి పంటలు వేయడం మూలంగా నీరు మనకు అందుబాటులో లేకపోవడంతో మరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థికంగా కూడా నష్టపోతారు, రైతన్న చితికిపోతారు. కాబట్టి దయచేసి మరి ఆరుతడి పంటల వైపు మళ్ళండి. ఈరోజు ఈ కరువు బారి నుంచి మనము పంట మార్పిడినే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటే కష్టాలు, నష్టాలు కూడా మనం దూరం చేసుకోగలుగుతామని తెలియజేస్తూ మీ అందరికీ మరి ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందేశ్రీ కుటుంబాన్ని, వారి అభిమానులందరినీ ఆహ్వానించి వారి జయంతి కార్యక్రమాన్ని మనందరం చిరకాలం గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మిత్రులు, మంత్రివర్గ సభ్యులు అక్నూరు లక్ష్మణ్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ వేదిక ముందు చాలామంది ప్రజాప్రతినిధులు, అందేశ్రీ గారి అభిమానులు అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందేశ్రీ గారు కవిగానో, గాయకుడుగానో, తెలంగాణ ఉద్యమకారుడుగానో పరిచయం ఉండొచ్చు. నాకు మాత్రం కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడే కాదు, నాకు అందేశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను
శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని, శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వారి మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలి. ఆ స్ఫూర్తి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గలాన్ని వినేవాళ్ళు. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గలంలో ఉన్న స్ఫూర్తి, ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఆనాడు తాపీ మేస్త్రిగా ఉన్న అందశ్రీ గారు ఇటుకపై ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపీ మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి తండాలలో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి ప్రజాప్రతినిధులు, పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చి వారి పాటనే ఈరోజు మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. అలాంటి అందశ్రీ వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారి ప్రతినిత్యం మన ఇళ్లల్లో, మన బడుల్లో, మన గుడుల్లో మోగుద్ది అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనాడు భావించారు. కానీ కర్కశకులైన పాలకులు త్వర అహంకారంతో పరిపాలనను అందించే వాళ్ళు అందశ్రీ మాటను, పాటను, గలాన్ని నిర్బంధించాలి, నిర్మూలించాలి అని కుట్రపూరితంగా 10 సంవత్సరాలు ఆ పదాన్నే వినిపించనీయకుండా అందశ్రీ మీద కక్షతోని ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఒకనాడు ఒక కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయని. నిర్బంధించాలనుకున్న ధరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంఖ్యలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే అలాంటి అందశ్రీని తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు ఆనాడు దొరల గడియల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయి ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం, పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్న ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని ఏ రోజు
ఇక సమయం ఆసన్నమైంది, గడీలను బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకొని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈనాడు ఆ దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రజాపాలనని డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకుంటే జూన్ 2, 2024 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ జాతికి జయ 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 దళాన్ని అంకితం చేసినప్పుడు అందశ్రీ గారి భావోద్వేగం పరేడ్ గ్రౌండ్లో వారి కళ్ళల్లోనే చూడాలి. నేను చెబితే మాటలు సరిపో, వారి భావోద్వేగం నిజంగా ఆనాడు అందశ్రీ గారి భావోద్వేగం ఇంకో తరాన్ని, ఇంకో రాష్ట్రాన్ని సాధించేటంత స్ఫూర్తినిచ్చే గొప్ప భావోద్వేగం. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ ప్రభుత్వం ఒక అందశ్రీని, ఒక గద్దరను సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం